ఐపీఎల్ 2024లో భాగంగా సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో 3 బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్ అజేయమైన మెరుపు శతకంతో 63 బంతుల్లో 124 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి లక్నోను విజయ తీరాలకు చేర్చాడు. స్టోయినిస్కు పూరన్, దీపక్ హుడా సహకరించారు. మ్యాచ్ అనంతరం జరిగిన డిబేట్లో నవజోత్ సింగ్ సిద్ధు, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్కే ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే, గెలిచినప్పుడు ధోనీ పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజును నిందించడం సమంజసం కాదని సిద్ధు అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో ఇవాళ జరగబోయే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయిని తాకనున్నాడు. ఈ మ్యాచ్ గిల్ ఐపీఎల్ 100వ మ్యాచ్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు 64 మంది 100 మ్యాచ్లు ఆడగా గిల్ 65వ ఆటగాడు కానున్నాడు. 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్న గిల్ 2021 వరకు కేకేఆర్ తరపున ఆడి ప్రస్తుతం గుజరాత్ టైటన్స్కు ఆడుతున్నాడు. గిల్ తన 99 మ్యాచ్ కెరీర్లో 135.2 స్ట్రైక్ రేట్తో 38.1 సగటున 3088 పరుగులు సాధించాడు. ఇందులో 3 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022 సీజన్ టైటిల్ విన్నింగ్ జట్టుతో భాగమైన గిల్ 2023 సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా నిలిచాడు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. పుష్ప అంటూ సాగిపోయే ఈ సాంగ్ ప్రోమోను బుధవారం రిలీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితమే బన్నీ పుట్టినరోజు సందర్భంగా టీజర్ను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయారు. పుష్ప అంటూ సాగిపోయే పూర్తి పాటను కార్మికుల దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పుష్ప చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న ఈ చిత్రం బన్నీ మార్కెట్ స్థాయిని పెంచేలా ఉంది. ఈ సినిమా సుమారు 1000 కోట్లకు పైగానే వసూలు చేస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే బాలీవుడ్ థియేట్రికల్ హక్కులు 200 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. నార్త్ ఇంతటి భారీ మొత్తానికి అమ్ముడుపోయిన తొలి సినిమాగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది.